కూకట్పల్లి నియోజకవర్గం బాలానగర్ డివిజన్ పరిధిలోని చిత్తారమ్మ బస్తీలో అంబేద్కర్ మహిళా సంఘం ఆధ్వర్యంలో అక్షర ఎంటర్ప్రైజెస్ గౌతమ్ సహకారంతో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని చిత్తారమ్మ తల్లి డబుల్ బెడ్రూమ్ ప్రెసిడెంట్ దర్శనం శాఖయ్య రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా ప్రతి వేసవికాలంలో చిత్తారమ్మ బస్తీ డబుల్ బెడ్రూమ్లో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి చల్లని నీరును మరియు మజ్జిగను గృహవాసులకు బాటసార్లకు అందిస్తూ వారి దాహాన్ని తీర్చుతున్నందుకు గౌతమ్ను ఆయన అభినందించారు. ఇందుకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నానని శాఖయ్య తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దర్శనం శాఖయ్య, వర్ధనపు ప్రసాద్, నక్కా గౌతమ్, మంకు కృష్ణ, దర్శనం ప్రసాద్, ఎం రవి, ఎం దివాకర్, శివ, మోహన్, సరోజ, అరుణ, రాధ, అనురాధ, శోభ, బాలమణి, సుప్రియ, గ్రేసీ, సుధా, అక్షర, అక్షిత, వినయ్ తదితరులు పాల్గొన్నారు. చలివేంద్రము మన చిత్తారమ్మ బస్తీలో ప్రారంభోత్సవం చేస్తున్నాము. ఇటువంటి సందర్భంగా ప్రజలకు ఏదైతే ఎండాకాలము జరుపుకోవడానికి ఎండాకాలము విపరీతంగా ఎండలు ఉన్నందున ప్రజలకు మేలు చేయడానికి అక్షర దాని నుంచి అక్షర వాళ్ళే ఇదంతా ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. మన చిత్తారమ్మ బస్తీ తరపు నుంచి చేసినందుకు వారికి కూడా ఒక విధంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఏదైతే ముఖ్యంగా ఈ బస్తీ తరపు నుంచి ఏ సాయం కావాలన్నా మనము అక్షర సాధన వారికి మనము సహకరిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తూ ఉన్నాను. ఇది గత 5 సంవత్సరాల నుంచి ఈ చలివేంద్రాన్ని 200 లీటర్లు డైలీ 200 లీటర్లు పెడతాము. ఎక్స్ రోడ్ బాలనగర్లో ఉంటాము. ఈ చలివేంద్ర స్టార్ట్ అయ్యి 5 సంవత్సరాలు అవుతుంది. దీనికంతా మా తమ్ముడు సహాయం చేస్తున్నాడు. గౌతమ్, శోభ, అక్షర వాళ్ళ పేరు మీద ఇలా చేస్తున్నారు. నిజంగా ఈ మా గ్రూప్ అంటే మా లేడీస్ గ్రూప్ అందరూ అంబేద్కర్ సొసైటీ నుంచి తమ్ముడు చేసే మంచి పనికి తమ్ముడికి ధన్యవాదాలు చెప్తున్నాము. ముఖ్యంగా ఏ అవసరం వచ్చినా తమ్ముడు మాకు సపోర్ట్గా నిలబడుతున్నాడు. అందుకు తమ్ముడికి మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. డబుల్ బెడ్రూమ్లో ఈ చలివేంద్రం చేస్తాము. ఇంకా ఏదైనా ఎవరైనా చనిపోయినా కానీ ఆర్థికంగా ఎవరికైనా ఇబ్బంది ఉంటే తమ్ముడు కానీ మా గ్రూప్ కానీ బస్తీ తరఫు నుంచా బాబా శాఖయ్య బాబా తరఫు నుంచి కూడా చాలా హెల్ప్ నేచర్గా ఒకరికొకరు మేము చూసుకుంటాం. ఎవరు కూడా చిన్నంచన వేసుకోము, అందరు కలిసి కట్టుగా ఉంటాము. ఇప్పటివరకు మా బావ పత్తి అంటే ఈ బస్తీ స్టార్ట్ అయినప్పటి నుంచి మా బావ ఎలా ఉంచాడో ఇప్పుడు కూడా అలాంటి స్థితిలోనే ఉన్నాము. ఇదంతా శాఖయ్య బావ మాకు నేర్పిన ఒక తెలివి, అలాగే తమ్ముడు మాకు ఇచ్చిన సపోర్టు చాలా చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. ఎంతోమందికి దాహం తీరుస్తున్నారు. గత 5 ఏళ్ళ వాళ్ళు ఏ పని చేసినా మేమున్నామని ముందుకు వస్తున్నారు. వాళ్ళకు 2 చేతుల కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అట్లనే మన శాఖన్న మన బస్తీ ప్రజెంట్ శాఖన్న ఆధ్వర్యంలో శాఖన్న ప్రతిదానికి మాకు సపోర్ట్ ఇస్తున్నాడు. ప్రతిదానికి నేను అని చెప్తున్నాడు. వాళ్ళ గౌతమ్ ఫ్యామిలీ అక్షయ ఫ్యామిలీ మొత్తము 100 ఏళ్ళు
కుటుంబ సుఖ సంగతితో ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను.